ఏంటి ఒకరంటే ఒకరికి పడదు? ఈ విషయంలో అందరూ ఒకటిగా ఉన్నారు. అటు ఇటు ఇటువటు ఎగదోసే చంద్రలేఖ కూడా ఇంత సీక్రెట్ మెయింటైన్ చేస్తుందంటే దీని వెనకాల చాలా పెద్ద రహస్యం ఉందన్నమాట. చీ అనే చంద్రలేఖని ఆదిత్య గారు ఏమి అనడం లేదంటే వీరి భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువగానే ఉందనిపిస్తుంది. జాగ్రత్తగా దాయకపోయావా అని ఆదిత్య గారు అనడం, అవసరమా అని ఈవిడ తగిలేయడం, నా దగ్గర దాచడం, అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు. పీడ విరగడైపోయింది. ధరణి అనుమానించే అవకాశమే లేదు. నేను కూడా ఏమీ తెలియని దానిలాగే ఉంటాను. నాటకాన్ని నాటకంతోనే దెబ్బతీస్తాను.